అనకాపల్లి మండలం కుంచంగి గ్రామం వద్ద జరిగిన భీమవరపు నూకేష్ హత్య కేసును అనకాపల్లి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బి మోహన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి మోహన్ రావు మాట్లాడుతూ ఈ నెల 5వ తారీఖున అనకాపల్లి మండలం కుంచంగి గ్రామం వద్ద జరిగిన హత్య కేసులో 3 ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు. కాకినాడకు చెందిన గోరస నాగేశ్వరరావు, కసింకోటకు చెందిన మారేడుపూడి రాజేష్, వీళ్ళిద్దరికీ తోడల్లుడు పెదపూడి రాజేష్ 1,50,000 రూపాయలు ఇచ్చి హత్య చేయించాడని తెలిపారు. సర్జికల్ బ్లేడుతో పీక కోసి హత్య చేశారని తెలిపారు. హత్య కేసులో 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, వారి వద్ద నుండి సర్జికల్ బ్లేడ్, స్కూటీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి రూరల్ సీఐ జి అశోక్ కుమార్, రూరల్ ఎస్ఐ రవికుమార్, ఎస్ సత్యనారాయణ, ఏఎస్ఐ భాస్కర్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెలవులో ఉన్నారు. నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. మనకు 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు రాత్రి సుమారు 9:45 ఆ కుంచంగి జంక్షన్ దగ్గరలో ఒక హత్య జరిగింది. అది 3 రోజుల్లోనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఇతర సిబ్బంది దాన్ని ట్రేస్ చేశారు. ఈరోజు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్, బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ మరియు స్కూటీ రికవర్ చేసుకున్నాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చనిపోయిన వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, భీమవరపు నూకేష్ కుమార్, ఇతనికి సుబ్రహ్మణ్యపురం 28 తెలుసు. ఈయనది బుచ్చేపేట మండలం కాకర విలేజ్, కరక విలేజ్. ఈ మధ్యనే అతను విశాఖపట్నం డాక్యార్డ్లో లేబర్ కాంట్రాక్ట్కి జాయిన్ అయ్యాడు. ఈయనకి తోడలుడు, ఆయన పేరు పెద్దపూడి కిషోర్. ఆయన 2 తోడలుడు. ఈ తోడలుడికి కసింకోటలో ఒక బంగారం వస్తువు తయారు చేసే షాపు ఉన్నది. అలాగే గొరస నాగేశ్వర్ అనే వ్యక్తి, ఇది కాకినాడ, ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ల్యాబ్ టెక్నిక్ చదువుకున్నాడు. అక్కడ ల్యాబ్ కూడా పెట్టుకున్నాడు కాకినాడలో. అప్పు చేసి పెట్టాడు. దానికి సరిగ్గా అది రన్ అవ్వడం లేదు. ఆయన ఇక్కడికి తరచుగా వాళ్ళ మేనమా ఉన్నాడు. అతను ఏత్రి మారేడుపూడి రాజేష్ ఎలియాస్ బాబ్జీ, ఇలా బావ అవుతాడు. అతనికి మేనమామ కొడుకు. ఈయనింటికి వస్తుంటాడు. అలాగే మొత్తానికి ఈ 3 ఫ్రెండ్షిప్ అయినారు. అయితే ఈ కిషోరు కాస్త ముందు ఒక షాప్ దగ్గర పనిచేసేవాడు. తర్వాత ఇండిపెండెంట్గా పెట్టుకొని కాస్త ముందుకి ఆర్థికంగా పైకి వెళ్తున్నాడు. దాంతో ఈ చనిపోయిన వ్యక్తి నూకేష్ కుమార్, ఇతను తోడలేడు, జగిలాడు అంటాము. ఆయనేమో కాస్త ఆయనకి ఈయన మీద ఐషో ఏర్పడింది. దాని తరచుగా ఆయన డబ్బులాడడం, ఈయన వ్యక్తిగత విషయాలు ఏమున్నాయి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళగినటువంటి విషయాలు నేను ఫ్యామిలీతో చెప్పేసి, అంటే ఇతను కూడా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఫ్యామిలీతో చెప్పి నీకు డిస్టర్బ్ చేస్తానని ఆయనకి బెదిరించడం, ఇలా చేయడం వల్ల ఆయనకి ఈయన మీద కోపం వచ్చింది. అలాగే ఈ గొరస నాగేశ్వరరావు మొత్తం కట్ చేశారు. కట్ చేసిన తర్వాత బండి అలా స్టాండ్ వేసి అలాగే అతను ఆ పేక పట్టుకొని తిరిగి వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ అందరూ చూసే ఉంటారు చాలామంది. అక్కడ అలా బ్లడ్ పట్టి తిరుగుతున్న బ్లడ్ ఊసిపోతుంది. అక్కడ కూర్చుని పోయాడు. కూర్చుని పోయిన తర్వాత అందరూ చూశారు. చూసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి, నూకేష్ కుమార్ తల్లిదండ్రులకి కవర్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ చనిపోయారు. కాబట్టి ఈ 3 ప్లాన్ చేసుకొని ఇతను A1 ఉపయోగించుకొని ఆ A1 యొక్క సర్జికల్ బ్లేడ్తో చంపేసినట్టు. వెంటనే ఆ బ్లడ్ అయిపోయిన అతను బ్లడ్ స్టెయిన్ క్లోత్స్, ఆ బ్లేడ్ తీసుకొని మన కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. అంటే చంపిన తర్వాత వేటు మన అమరావతి దగ్గర ఉన్న డాబా దగ్గర ఉంటాడు. ఎటువంటి ఇతను రాజేష్ ఎలియాస్ బాబ్జీ. ఈయన చంపిన వెంటనే ఫోన్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళి ఈయన్ని బైక్ మీద ఎక్కించుకున్నాడు, స్కూటీ మీద ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళాడు కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి. కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ బట్టలతో, అంటే వేరే బట్టలతో రెడీగా ఉన్నాడు మృతుడి యొక్క తోడలుడు కిషోర్. ఆయన ఏమో బ్యాగ్ పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఈయన బట్టలు మార్చుకొని ఆ బ్యాగ్లోని బట్టలు వేసుకొని బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ అవన్నీ ఆ దగ్గరలో ఉన్న కాలువలో పడేసి
రైల్వే స్టేషన్ కిలోమీటర్ దూరంలో ఉన్న కారులో పడేశారు. పడేసిన తర్వాత ఆయన కాకినాడ మళ్ళీ బస్సు ఎక్కించి పంపించేశారు. పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అతనేమో ఈరోజు ఈ సుపారీ కోసం, అంటే ఈ 1,00,000 కోసం నిన్న వచ్చాడు. వచ్చేసి ఆయన పెరుగు వీధిలో ఒక రూమ్ ఉంది, అది ఎవరికీ తెలియదు, ఆయనకి తెలుసు, అక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరూ వస్తారనేసి వెయిట్ చేస్తున్నారు, డబ్బులు కొట్టుకుని వస్తారని. ఆ ఇద్దరు ముందుగా దొరికిపోయినారు మా ఎస్ఐ గారికి, సిఐ గారికి. తర్వాత ఏమో ఏవన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కూడా పికప్ చేస్తున్నారు పెరుగు వీధిలో. ఆయన చెప్పిన మేరకు తాలూకా హత్య సమయంలో ఉపయోగించిన చాకుని, అంటే సర్జికల్ బ్లేడ్ని, మరియు అతను వేసుకున్న బట్టల్ని ఆ కారు నుంచి మధ్యవర్తి సమక్షంలో సీజ్ చేసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు.